ఏంటి సినిమా షూటింగ్ అంతా అలానే నడిచిందా? అదే మన ఆన్ ద స్పాట్ సో నేను యాక్చువల్లీ బేసిక్గా నా జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే సెట్ అయిన ముందు నేను ప్రాపర్గా ప్రిపేర్ చేసి నా లైన్స్ నా అది మొత్తం స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది సీన్ పేపర్ మొత్తం ప్రిపేర్ చేసి అది సెట్కి నేను వెళ్తా. కానీ ఈ సినిమాలో నాకు కూడా ఒక న్యూ వే, అంటే నేను కూడా చేంజ్ చేశారు నా వే ఆఫ్ వర్కింగ్. ఎందుకంటే కామెడీలో అది ఆల్వేస్ లాస్ట్ మినిట్, ఎందుకంటే మీరు ఆన్ ద స్పాట్ కూడా ఇది బాగుంది అలా చేద్దాం ఇది అవును సో అదే సో నాకు కూడా ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను కూడా చాలా నేర్చుకున్నా ఈ సినిమాలో. ఒక లాస్ట్ మినిట్ ఎంత పెద్ద మోనోలాగా ఇప్పుడు ఇది చేయండి ఐమ్ లైక్ ఇప్పుడా ఇది అవును ఇప్పుడే ఐమ్ లైక్ సరే ఓకే. సో నేను కూడా ఒక న్యూ అకంప్లిష్మెంట్ అన్లాక్ చేసింది లోపల. ఐ హావ్ అండర్స్టూడ్ దట్ అబౌట్ మీ. సో నేను కూడా చాలా హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. నాకు ఒక ఛాలెంజ్ చేసి నేను అది కూడా లెర్న్ చేశాను. సో ఒక న్యూ వే, బట్ కానీ చాలా ఎక్సైటింగ్ అండ్ ఫన్. అంటే ప్రిపరేషన్ లేకుండా ఉండటం అనేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అది చాలా నర్వస్ ఇనిషియల్గా, ఎందుకంటే నాకు దట్ గివ్స్ యు మోర్ కాన్ఫిడెన్స్ కదా. అవును డెఫినెట్లీ. కానీ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే నేను ఈ వేలో కూడా నేను మేనేజ్ చేస్తా, అది నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చేయట్లేదు. సో ఇప్పుడు నేను చేశాను అండ్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది సరే ఇది కూడా నేను మేనేజ్ చేస్తా అండ్ మంచి వేలో. సో సరే ఓకే దెన్, అంటే నాకు కూడా తెలీదు నేను ఈ పాసిబిలిటీ ఉంది నా కొత్త పర్సెప్షన్. అవునవును డెఫినెట్. అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు నా లాంగ్వేజ్ మీద కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను కూడా మాట్లాడడాన్ని స్టార్ట్ చేశాను. సో అలా ఒక కామిక్ టైమింగ్ లాంగ్వేజ్ మీద కొంచెం కంట్రోల్ కూడా వచ్చింది. సో చాలా ఇంప్రూవ్ చేశాను యాక్చువల్లీ నేను.